ప్రైజులండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. నేను క్రీస్తు సన్నిధి చిరులూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. క్రీస్తు సన్నిధి సంబంధించి అక్టోబర్ 3వ తారీఖు రేకులు పడుతున్నాయి. షెడ్ లాగా వేస్తున్నాము. దాని కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే నూతన ఆత్మలు సన్నిధికి దేవుడు నడిపించే విధంగా కూడా ప్రార్థన చేయండి. డిసెంబర్ 25వ తారీఖు 2వ వార్షికోత్సవం, 2వ సంవత్సరం. ఈ సన్నిధి మొదలుపెట్టి 2వ సంవత్సరానికి సంబంధించి 2వ సంవత్సరం కల్లా కనీసం ఒక 1000 మందికి బాప్తిజాలు ఇచ్చే విధంగా, దేవుడు శక్తి ఇచ్చే విధంగా, సన్నిధికి దేవుడు ఆత్మను నడిపే విధంగా కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు క్రీస్తు సన్నిధిలో ఉన్నాము. క్రీస్తు సన్నిధి సంబంధించి దేవుడు పనులు చాలా త్వరగా చేస్తున్నాడు. ఆయన పనులు చేయించుకుంటున్నాడు. క్రీస్తునికి సంబంధించి ఫ్లెక్సీలు కూడా కొట్టించామండి. ఇదేంటంటే రిబ్బన్ కటింగ్ ఫ్లెక్సీస్. కేవలం వాక్యం ఉంటుంది. ప్రభువుని అడిగానయ్యా, మరి స్థలం చుట్టూ ఏం పెట్టాలి అంటే హగ్గాయిలోనే 2 చూపించాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపని అనుగ్రహించేదను. హగ్గాయి 2:9. తర్వాత నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. మత్తాయి 21:13. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ఈ 3 ప్రభు చూపించాడు. ఫ్లెక్సీ కూడా కొట్టించాము. ఈరోజు క్రీస్తు సన్నిధి చుట్టూ రేకులకు పెడుతున్నాము. దయించి ఆత్మలు వచ్చే విధంగా, ఆత్మల రక్షణ జరిగే విధంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాగ్దానాలు కూడా వచ్చేసినాయి. క్రీస్తు సన్నిధిలో వాగ్దానాలు కూడా దేవుడు పెట్టించాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. డోరు, ఆయన సన్నిధి చేరుడి, ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించేదను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలు వచ్చే విధంగా, ఆత్మల రక్షణ జరిగే విధంగా కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సన్నిధి చిలకలూరుపేట. ఆత్మలు బాప్తిజాలు స్టార్ట్ అవ్వాలి. డిసెంబర్ 20వ తారీఖు కల్లా బాప్తిజాలు స్టార్ట్ అవ్వాలా. ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.